జడ్జి గారు ఇచ్చినటువంటి దాన్ని మనం బయట మాట్లాడితే బాగుండదు, దాని మీద కామెంట్ చేయొద్దని, సబ్సిడీస్ అవుతుంది అని చెప్పి మేము ఎప్పుడు కోర్టులో ఉన్న రోజులు మేము మాట్లాడలేదు. కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏముంది, సెక్రటరీ గారికి ఇచ్చి స్పీకర్ గారికి మీరు స్పీకర్ గారితో షెడ్యూల్ ప్రకటించండి అని చెప్పి ఇచ్చారు. అయితే దానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఏదున్నా సరే కోర్టులో నిర్ణయం అయిన తర్వాత కోర్టులో కానీ స్పీకర్ గారు కోర్టులో కానీ నిర్ణయం అయ్యే వరకు అందరూ కూడా మరి సామరస్యాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. అద్దు పద్దు లేకుండా రోజు ఆయన మాట్లాడే తీరు కానీ, అదేవిధంగా అరకపూడి గాంధీ గారిని పిఎస్సి చైర్మన్గా నియమించిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దీన్ని కాంట్రడిక్షన్ చేస్తూ నిన్న హరీష్ రావు గారు కానీ లేకపోతే యుఎస్ నుంచి కేటీఆర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రెచ్చిపోయే విధంగా ఎలా రెచ్చిపోతున్నారంటే ఏం చూసుకొని రెచ్చిపోతున్నారో నాకు తెలుస్తలేదు, కానీ మా ఓపికని మా యొక్క పేషెన్స్ని వీక్నెస్గా అనుకుంటున్నారు. దయచేసి మా ఓపిక నశించే వరకు మీరు మమ్మల్ని పరీక్షించొద్దని చెప్పి నేను అందరికి హెచ్చరిస్తూ ఉన్నాను. ఎమ్మెల్యేలు అందరూ మీ అయ్యే కొలుగాళ్ళు కాదు, లేకుంటే ఒక పార్టీకి కొలుగాళ్ళు కాదు. మేము మా సత్తా మీద ఒక్కొక్కరిలో 3-5 సార్లు గెలిచిన. నేను 6 సార్లు గెలిచిన, ఈయన 3 సార్లు గెలిచిండు, ఈయన 3 సార్లు గెలిచిండు, 4 సార్లు గెలిచిండు యాదయ్య గారు. మాకు సత్తా లేకుండానే 6-7 సార్లు గెలిచాము మేము ఎమ్మెల్యేలు. 6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచి 5 సార్లు ఎమ్మెల్యేలు గెలిచి ప్రజల మధ్యలో ఉండేటువంటి మేము, నువ్వు నిన్న మొన్న జుమ్మా ఆఫ్తాక్ నువ్వు గెలిచి నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు, ఎన్ని రెచ్చిపోతున్నావు? హరీష్ రావు గారు చెప్పాలి ఇవన్నీ మాటలు. పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీకి ఇస్తే మీరు దాని మీద అవాకులు చేవాకులు పేలుతా ఉన్నారు. కాబట్టి దయ్యాలు వేదాలు వరించినట్టుగా మరి గురిగింజ కింద మచ్చ ఉంటుంది, అది మర్చిపోయినట్టున్నారు వీళ్ళు మొదలుపెట్టిన సాంప్రదాయమే కదా. గతంలో మేము కూడా ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేశాను. అప్పుడున్న సాంప్రదాయం వేరే ఉండే, ఎథిక్స్ ఉండే. ఇప్పుడున్న ఎథిక్స్ ఈ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఎథిక్స్ ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా నాశనం చేసి, టీడీపీ పార్టీని మొత్తం నాశనం చేసి విలీనం చేసుకొని రాజ్యాన్ని వాళ్ళ సొంత ప్రాపర్టీగా, అంటే పార్టీయే ఈ రాష్ట్రమే మాది, ఈ రాష్ట్ర సొత్తు మాదు అని రాష్ట్ర మొత్తం ఖజానా దోచుకొని ఈరోజు దయ్యాల వేదాలు వరించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మేము వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. దయచేసి హరీష్ రావు గారు అంటే మాకు గౌరవం ఉంది, కేసీఆర్ గారు అంటే గౌరవం ఉంది. మీరు ఇప్పటికైనా చెప్పండి, ఇలాంటి పిచ్చి కుక్కల్లాగా రోడ్డు మీద వదిలితే మరి పిచ్చి కుక్కకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. ఎందుకంటే మేము ఇన్నిసార్లు రాజకీయంలో ఉన్నాము, ఇన్నిసార్లు ఎమ్మెల్యేలు గెలిచినాము, ప్రజాప్రతినిధులుగా ఎట్లా ఉండాలో మాకు తెలుసు. కాబట్టి మేము ఆ గౌరవాన్ని కాపాడే విధంగా మేము ఉంటున్నాము. కానీ మా ఓపికని వీక్నెస్గా అనుకోవడము అనేది మీరు అనుకుంటే అది అవివేకమే అవుతుంది. మరి ఇప్పటికైనా మేము దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, మీ వల్ల మీరు కంట్రోల్ చేసుకోండి. పిఎస్సి చైర్మన్ గురించి మాట్లాడిన నైతిక హరీష్ రావు గారికి లేదు, కేటీఆర్కి లేదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ ఉండే లీడర్ ఆపోజిషన్లో, కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ ఉంటే ఆపోజిషన్గా వాళ్ళకు అవకాశం ఇవ్వలే. అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. అప్పుడు మీరు ఏ హోదాలో ఇచ్చారు? అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు మొత్తం నాశనం చేశారు? అప్పుడు ఎందుకు విలీనం చేసుకున్నారు? మీకు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండే కదా అప్పుడు, మరి అప్పుడు ఎందుకు విలీనం చేసుకున్నారు? అప్పుడు మీరు చేసిందేమో సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేసింది వ్యభిచారం అవుతుందా? కాబట్టి మీరు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మరి ఏదో నేను ఎవరిని ఈటీల రాజేందర్ ఓడిచ్చాను అంటాడు. ఊటీల రాజేంద్ర వస్తే మళ్ళీ ఎంపీ గెలిచి వచ్చాడు. ఆ పిచ్చోడా ఈటీ రాజేంద్ర ఓడగొట్టాను అంటే ఇక్కడ పార్లమెంట్ మెంబరే వచ్చాడు. ఏం ఓడగొట్టినావు నువ్వు? విన్నావా? మీరు చేసేటువంటి అరాచకాలు, మీరు చేసినటువంటి ఈ రాష్ట్ర సొత్తుని, రాష్ట్ర ఖజానాని దోచుకొని మీరు రాష్ట్ర ప్రజలకు అది చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశారు. కాబట్టి ఈరోజు రైతులు కానీ కర్షకులు కానీ రాష్ట్ర ప్రజలు అయోమయ పరిస్థితికి రావడానికి మీరే పై खोलो भाई खोलो गेट खोलो सामने ले लो गाड़ी को। ఈ రాష్ట్ర ఖజానా దోచుకున్నటువంటి మీరు ఈరోజు మీకు నైతిక హక్కు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాము. లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు
జరగబోయేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించేస్తుంది. హరీష్ రావు గారు ఒక సీజన్డ్ పొలిటీషియన్ కాబట్టి హరీష్ రావు గారికి నేను విన్నవించుకుంటున్నాను, మీ వాళ్ళని కంట్రోల్ చేయండి, కంట్రోల్ తప్పిపోతున్నారు, మరి అద్దు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక ఎంత మేము పేషెన్స్గా ఉండాలో, ఎంత ఓపికతో ఉండాలో అంత ఓపికతో ఉన్నాం. ఇక ఓపిక నశించే వరకు మమ్మల్ని పరీక్షించొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. లేకపోతే జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు ఆ పార్టీయే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏదో మేము ఆ ఇంటికి వస్తాము, మా పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరుతాము అని అంత దమ్ముంది వీడికి. అంత దమ్ముంటే చూపిరా నాయన, నీకు చూపిస్తాను నేను కూడా. మేము కూడా ఒక్క స్టేట్మెంట్ రేపు ఇచ్చామనుకోండి, అందరి ఇండ్లు దిగ్బంధం అయిపోతాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరి ఇండ్లు దిగ్బంధం అవుతాయి. వద్దు మేము, ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి సామరస్యంగా ఉండి ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు జరిగింది. ఆయన ఫస్ట్ సారి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, వద్దు మీరు పేషెన్స్గా ఉండండి, అంటా ఉంటారు అనేది అననివ్వండి, మీరు సామరస్యంగా ఉండని చెప్పన్నారు. పిఎస్సి చైర్మన్ మీద మీరు వాగ్దానం చేస్తున్నారు, మీరు చేసేటువంటి ఏదైతే మరి క్రియేట్ చేస్తూ ఉన్నారు అట్మాస్ఫియర్ని, మీరు ఒకసారి ఆలోచించండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆపోజిషన్లో ఉంటే మీరు ఇయ్యలేకపోయారు. మీరు అప్పుడు చేసిన తప్పే, మీరు చేసినటువంటి దాన్ని మీరు చేస్తే మరి సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుందా? కాబట్టి మీరు ఆలోచించాలి. ఈరోజు మీరు చేసేటువంటి దీన్ని మేము ఇప్పటికీ ఖండిస్తున్నాము. ఇది ఇక్కడికి ఆపితే బాగుంటుంది. లేదు మేము వాళ్ళని తీసుకొస్తాము, వందలు తీసుకొస్తాం, మందలు తీసుకొస్తాం అంటే మందులు లేక ఎంతమంది వచ్చినా ఏం కాదు, పుల్లు లేక వస్తాం మేము. ఎప్పుడు ఎక్కడ మళ్ళీ జవాబు చెప్పాలో అక్కడ జవాబు చెప్తాం. ఏంది పగటి కళలు అంటా ఉన్నారు, పగటి కళలు అంటున్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు. ఇంకెక్కడ వస్తుంది? ఈ రాష్ట్రంలో ఖజానాని మొత్తం దోసుకున్నారు. ప్రభుత్వం ఒక ఎక్స్చెక్కర్కు గండి కొట్టారు. ఈ రాష్ట్రంలో పాలన నడిపించాలంటే ముఖ్యమంత్రి గారు వివిధ రాష్ట్రాలు ఇతర దేశాలకు వెళ్ళి ఇతర కంపెనీల ద్వారా పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు పగటి కళలు కనకండి, మీ సాయం అయిపోయింది. మీరు ఎంత దోసుకోవాలో అంత దోసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాలో భ్రష్టు పట్టించారు.